చేశారా? ఓకే. సో లాస్ట్ డే మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం కదా. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం. సో ఈరోజు మనం ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేద్దాం. రివాలిడేషన్ చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ 1 by 1 చేస్తూ వెళ్ళాలి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, నేను 1 by 1 చెప్తాను, మీరు 1 by 1 చేస్తూ ఉండండి. ఫస్ట్ వన్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. సో పాత్ ద్వారా చెక్ చేద్దాం ఒకసారి, తర్వాత కీ కోడ్స్ యూజ్ చేద్దాం. వెళ్ళండి, ఎస్ఏపీకి వెళ్ళండి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ. SPRO IMG, SPRO IMG, SPRO IMG, SAP NetWeaver, SAP NetWeaver, general setting, general setting, SAP NetWeaver, general setting, currencies. వీటిలో ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా ఓపెన్ చేయండి. టీ కోడ్స్ ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07కి వెళ్ళండి. ఇక్కడ మనం లాస్ట్ డే చూసాం కదా, M తీసుకున్నాం, పొజిషన్కి వెళ్ళి. M అనేది స్టాండర్డ్. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. B అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. లాస్ట్ డే మనం డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా, సేమ్ స్టెప్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 వెళ్ళండి. OB07 OB07కి వచ్చాం కదా, పని చేద్దాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఇక్కడ యాక్చువల్గా మనం ఓన్గా తీసుకోవాలి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. క్యాప్లు యూజ్ చేయండి, స్మాల్ ఇవ్వకండి, క్యాప్లు యూజ్ చేయండి. TA11 ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. TA22 ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. అక్కడ కాదండి, అక్కడ డౌన్ వెళ్ళిపోండి. TA22, TA11, TA22. You can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. ఏమైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. TA33 ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. సో ఈ 3 క్రియేట్ చేస్తాం. ఓకేనా? సేవ్ చేయండి.
నెక్స్ట్ మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ OBBS సేవ్ అయిందా? బాక్కలండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ TA11 TA22 TA33 ఇవ్వండి. ఓకే, USD to INR నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ కదా, USD to INR తీసుకోండి అన్నిటికీ. USD to INR. వ్యాలిడ్ ఫ్రమ్ అన్నాడు కదా, ఈరోజు డేట్ ఇవ్వండి. తర్వాత ఫ్రమ్ రేషియో టు రేషియో 1:1 మెథడాలజీ కదా, 1:1 ఇవ్వాలి అన్నిటికీ. సో 1:1 మెథడాలజీ మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటి? నాన్ లోకల్ USD to INR, ఒక US డాలర్కి ఒక INR రూపీస్ ఎన్ని వస్తాయి అనేది మనం చేస్తున్నాం. సేవ్ చేయండి. నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08. ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? OB08 లో మెయింటైన్ చేస్తామని చెప్పాలి, ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. OB08 ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఇక్కడ ఇవ్వండి TA11 TA22 TA33. వ్యాలిడేట్ దగ్గర ఈరోజు డేట్ తీసుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ దగ్గర USD ఇవ్వండి. డాలర్ ఎంత వాల్యూ కోట్ చేద్దాము? 70 రూపీస్. ఎగ్జాంపుల్ 70. అన్నిటికీ USD ఇచ్చేయండి. డాలర్ కొటేషన్ 70 రూపీస్ అనుకుందాం. 70 అన్నిటికీ 7 ఇవ్వండి. ఇచ్చేసాం కదా. నెక్స్ట్ INR అండ్ రైట్ సైడ్ 2 దగ్గర INR ఇవ్వండి. ఎంటర్ సేవ్. చూసారా 1 యాడ్ అయింది? చూసారా ఫ్రమ్ రేషియో దగ్గర 1 యాడ్ అయింది. 2 రేషియో దగ్గర కూడా 1 యాడ్ అయింది. చూడండి 1:1 మెథడాలజీ. ఫ్రమ్ రేషియో ఫ్రమ్ దగ్గర 1 ఉంది చూడండి. రేషియో 2 దగ్గర కూడా 1 యాడ్ అయింది. అంటే ఏంటి? 1:1 మెథడాలజీ అని అర్థం. నెక్స్ట్ ఏంటండి? కెనడా కరెన్సీ కానీ వేరే కరెన్సీ వేరే కంట్రీ వేరే కూడా తీసుకోవచ్చు. నేను USDకి ఒకదానికి చెప్తున్నాను. మీకు S/4HANA సర్వర్లో కొన్ని నెక్స్ట్ క్లాసెస్ ఇస్తాను కదా, అక్కడ మల్టిపుల్ కరెన్సీస్ కూడా యాడ్ చేశాను. 4 to 5 కరెన్సీస్. సో ఇది చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత అడిషనల్ గా వేరే కరెన్సీస్ కూడా యాడ్ చేసి చేయొచ్చండి. మీకు S/4HANA క్లాసెస్ ఇస్తాను తర్వాత అక్కడ మల్టిపుల్ కరెన్సీస్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ ఒకటే తీసుకున్నాం, ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కదా.
సో ఒక కరెన్సీనే తీసుకున్నాం USD టు INR. లేదు మీరు ఇంకా అడిషనల్ గా ఒక 4 to 5 కరెన్సీస్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళండి. క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. Financial accounting new, ledgers. Financial accounting new, ledgers. Parallel ledgers lo clear. Financial accounting new, financial accounting global settings new. Financial accounting global settings new, ledgers. Ledgers. Parallel accounting. Define accounting principle. Define accounting principle. Inventory వెళ్ళండి. Inventory వెళ్ళండి. ఏమైనా ఒక 4 digits, you can set up any 4 digits. It may be numerical or it may be alphabet. ఏమైనా తీసుకోవచ్చు. ఏమిద్దాము? మీ కంపెనీ కూడా ఇస్తారా? మీ ఇష్టం. ఇవ్వండి. TA55 ఇచ్చారు. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫర్ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. సేమ్ పార్ట్. సో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మనం లెడ్జర్స్ గ్రూప్స్ కి అసైన్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీ ఇవ్వండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? జస్ట్ నో క్రియేట్ చేశారు కదా, TA55. మన లెడ్జర్స్ ఏంటి? 0L స్టాండర్డ్. 0L లేదా స్టాండర్డ్ లెడ్జర్. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. కరెక్ట్ తీసుకుందా? ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఇచ్చారా? కంప్లీటెడ్. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ సేమ్ పాత్ వెళ్ళండి. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్. పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉంది, అక్కడే ఉంది కదా. మళ్ళీ చెప్తాను చూడండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూకి వెళ్ళారా? పీరియాడిక్ ప్రాసెసింగ్ తర్వాత వాల్యూస్ లోకి వెళ్ళండి. వ్యాలిడేట్. వ్యాలిడేట్ లోకి వెళ్ళారు కదా. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళండి. సో వ్యాలిడేషన్ మీద కూడా సేమ్ అదే తీసుకుందాం. TA55 ఇస్తారా? TA55 ఇవ్వండి. TA55 డిస్క్రిప్షన్ ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్. ఆల్వేస్ ఎవల్యూట్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్వేస్ ఎవల్యూట్.
ఓకేనా? ఆల్వేస్ ఎవాల్యూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుందండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫారెన్ కరెన్సీ అనేది డైలీ ఒకే విధంగా ఉండదు. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, డాలర్ వాల్యూ డిక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, రూపాయి వాల్యూ డిక్రీజ్ అవ్వచ్చు. అందువల్ల అది తీసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుందాం. నెక్స్ట్ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ దగ్గర ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. TA11 TA11 క్రియేట్ చేసాం. క్రింద కూడా అదే ఇవ్వండి, TA11. సేవ్ చేయండి. ఓకే, ఆల్వేస్ ఎవాల్యూట్ అనేది ఫారెన్ కరెన్సీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అది తీసుకున్నాం. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా, బాక్కలండి అక్కడే ఉంటుంది. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా, డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా ఇన్వెంటరీకి వెళ్ళండి. సో వ్యాలిడేషన్ ఏరియా అనేది ఎనీ 2 డిజిట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యాలిడేషన్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ U1, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, ఎనీ 2 డిజిట్స్. T1 ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ. T1 వ్యాలిడేషన్ మెథడ్ ఏంటి? TA55 మీరు క్రియేట్ చేశారు కదా. వ్యాలిడేషన్ మెథడ్ TA55. ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకో. చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కరెన్సీస్ అండి, ఎస్ఏపీలో ఉంటాయి. మనం కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి. 10 కదా మంది, 10 ఇవ్వండి. కంపెనీ కోడ్ కరెన్సీ 10 ఇచ్చారు కదా, సేవ్ చేయండి. ఓకే, కంపెనీ కోడ్ కరెన్సీ 10 ఇచ్చాం, సేవ్ చేసేస్తాం. వ్యాలిడేషన్ మెథడ్ ఏమి ఇచ్చారు? T1 ఇచ్చారా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మన వ్యాలిడేషన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వ్యాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చారు? వెయిట్. వ్యాలిడేషన్ ఏరియా వచ్చిందా? ఇక్కడ మీరు వేరే దాంట్లోకి వెళ్ళినట్టున్నారండి. బ్యాక్ వెళ్ళండి. ఇది కాదు, బ్యాక్ వెళ్ళండి. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వెళ్ళాలి మీరు. నో అండి. నో, ఇది మీరు వెళ్ళాల్సింది. ఇన్వెంటరీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చారు? T1. మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? TA55. వ్యాలిడేషన్ ఏరియాని మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి అసైన్ చేస్తున్నారు. ఓకే, సేవ్ చేయండి. వ్యాలిడేషన్ ఏరియాని మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి అసైన్ చేశాము. T కరెక్ట్ ఇచ్చారా? T1 అయినా మీరు ఇచ్చింది ఇంతకుముందు, TI అట్లా ఏమైనా ఇచ్చారా? అట్లా మళ్ళీ ఇట్లా రాంగ్ ఇస్తే అవ్వదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎందువల్ల? ఈ ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్ ఉంటుంది కదా, ఎక్స్చేంజ్ రేట్ లాస్ ఉంటాయి, గెయిన్ ఉంటుంది, వీటి కోసం FS00కి వెళ్ళండి. FS00 FS00లో ఎక్స్పెన్సివ్ ఉందా? ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా లేదా? ఎక్స్పెన్సివ్ గ్రూప్ లేదా? OBD4లోకి వెళ్ళి చెక్ చేయండి, ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఏమైనా ఉందా?
ఎక్స్పెన్సివ్, అదర్ ఎక్స్పెన్సివ్. లేదా అదర్ ఇన్కమ్ కాదు, ఎక్స్పెన్సివ్ గ్రూప్. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఒకటి ఉంటుంది మంది. అదర్ ఇన్కమ్ ఉండాలి, అదర్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. అదర్ ఇన్కమ్ కనిపిస్తుంది, అదర్ ఎక్స్పెన్సివ్ ఉంది కదా, ఉంది. ఇది తీసుకోండి, మీదే కదా ఇది, చార్ట్ ఆఫ్ అకౌంట్ మీదే కదా. ఆ నెంబర్ ఇవ్వండి, 430000. చార్ట్ ఆఫ్ అకౌంట్ మీదేనాది? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయిన ఉన్నది మీది కాదు, అది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయితేనే తీసుకోవాలి మీరు. సరే, ఓ పని చేద్దాం, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో క్రియేట్ చేద్దాము. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక ఎక్స్పెన్సివ్ గ్రూప్లో క్రియేట్ చేయండి, వెళ్ళండి. మీరు అదర్ ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకోండి, వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. రెండు కూడా అంతే, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్, ఇన్కమ్, అదర్ ఇన్కమ్ లో క్రియేట్ చేయండి. అదర్ ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. Line item display, short key 001, create bank interest G001 and save. Okay, completed. Next చూడండి, ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మైజేషన్ OBA1. ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎలా ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అవుతుంది? OBA1 కి వెళ్ళండి. OBA1 రిలీజ్ గెయిన్ అకౌంట్ అండ్ రిలీజ్ లాస్ అకౌంట్ OBA1 లో అసైన్ చేస్తాం. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. OBA1 ఇక్కడ చూడండి, KDB ఉంది చూసారా, KDB ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ కీ, KDB లో అసైన్ చేయాలి. ఇవి
డబుల్ క్లిక్ చేయండి. టీ కోడ్ OBA1 గుర్తుపెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారా? కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం ఎక్స్చేంజ్ రేట్ ఏమి ఇచ్చాము? ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్ కర్సర్ ఉంచండి. ఎక్స్చేంజ్ దానిపైన కర్సర్ ఉంచండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కీ కదా, ఏదైనా తీసుకోవచ్చు అండి. ఎనీ USD ఇవ్వండి చెప్తాను. USD ఇవ్వండి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ లాస్ట్ అకౌంట్ తీసుకోండి. అక్కడ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ట్ GL అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, లాస్ట్ దగ్గర లాస్ట్, గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వాలి. రైట్ సైడ్ గెయిన్ అకౌంట్ దగ్గర గెయిన్ ఇవ్వాలి. లాస్ట్ అకౌంట్ దగ్గర లాస్ట్ అకౌంట్, గెయిన్ అకౌంట్ దగ్గర గెయిన్ అకౌంట్. సేవ్ చేయండి. సేవ్ కదా. నెక్స్ట్ వెళ్ళండి. FS00కి వెళ్ళండి. మనం యాక్చువల్గా ఈ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ అనేది ఎక్కడ చేస్తుంటారంటే, ఏదన్నా లోన్ తీసుకున్నారు మీ కంపెనీ వాళ్ళు, వేరే ఫారెన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే మాత్రం అటువంటప్పుడు ఈ రివాల్యుయేషన్ అనేది చేస్తూ ఉంటారండి. ఎక్కువ ఏంటి, లోన్ తీసుకున్నారు మీ కంపెనీ ఏదైనా ఫారెన్ కంపెనీస్ నుంచి, బ్యాంక్స్ నుండి, ఫారెన్ బ్యాంక్ అయితేనే కదా, అటువంటప్పుడు రివాల్యుయేషన్ అనేది చేస్తుంటారు. ఓకే, వెళ్ళండి. FS00కి వెళ్ళారు కదా, కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళండి. ఒక GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, లోన్ ఫ్రమ్ USD బ్యాంక్. USD బ్యాంక్ అని టైప్ చేయండి. USD టైప్ చేయండి. US ఎలా అయినా పర్లేదు, మీ ఇష్టం. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే. లోన్ ఫ్రమ్ నెక్స్ట్ అకౌంట్ కరెన్సీ చూడండి. క్రియేట్ లో కంట్రోల్ డేటా వెళ్ళండి. కంట్రోల్ డేటా INR కాదు, మనం USD తీసుకుంటున్నాం. ఇక్కడ కరెన్సీ మార్చేస్తున్నాం చూడండి. కరెన్సీ అనేది చేంజ్ చేస్తున్నాను. USD ఇవ్వండి. చూడండి ఇప్పుడు ఈ యాక్చువల్ ఇక్కడ ఏం చేశాను నేను, ఇంతకు ముందు INR ఉంది, కంపెనీ కోడ్ కరెన్సీ కూడా INR ఉంది. ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. With help of this GL account, we can post any foreign currency. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ కూడా INR ఉంది. సో అలా రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, ఇప్పుడు నేను సపరేట్ గా USD తీసుకున్నాను, USD కరెన్సీ. సో ఈ GL అకౌంట్ పైన USD ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, USD ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలుగుతాం. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఒకటి క్రియేట్ చేశాం కదా, అది కూడా USDనే కదా, ఇవ్వండి. అది కూడా ఇవ్వాలి. ఇచ్చారా? లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. USD అనేది జస్ట్ నో క్రియేట్ చేశాం కదా, అది ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి USD అనేది. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. అది నెక్స్ట్ OBA7కి వెళ్ళండి. OBA7
ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్లో ఎం ఇచ్చారు, ఎం రిమూవ్ చేసేసి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. ఇక్కడ TA11 చేసాను, గుర్తుందా? TA11 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ సేవ్ చేయండి. మీరు ఇది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ ఇది డెమో సర్వర్ కదా, ఇది ఎవరన్నా మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ TA11 క్రియేట్ చేసాం కాబట్టి TA11 ఇచ్చాము. సో ఇది చేంజ్ అవ్వచ్చు, అంటే వేరే వాళ్ళు ఎవరన్నా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీ తర్వాత వేరే వాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మార్చుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు. ఓకే, సేవ్ చేయండి. సో కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసేసాం. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, F-02 డబుల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం INR తీసేసి USD ఇవ్వాలి. USD ఇచ్చాం. కిందకి రండి, కింద 40 రిఫరెన్స్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ బ్యాంక్. పార్టీ దగ్గర ఏమి ఇవ్వాలి? బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా వచ్చేది మనకు లోన్ అనేది. సో బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఏదో బ్యాంక్ ఇవ్వండి. సో ఫస్ట్ USD తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. $3,000 తీసుకుంటున్నాం మనం. ఎగ్జాంపుల్ 3,000 రూపీస్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ బ్యాంక్ USD బ్యాంక్ అకౌంట్. తర్వాత పోస్టింగ్ కి 50. ఇక్కడ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్. GL అకౌంట్ క్రియేట్ చేశాం కదా. ఓకే, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, స్టార్ ప్లస్ అని టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, $3,000 తీసుకుంటున్నాం మనం. లోకల్ కరెన్సీలో ఎంత ఉంది దీని వాల్యూ అనేది డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి, పైన ఉంది. లోకల్ కరెన్సీ ఇవ్వండి. 2,10,000 వస్తుంది కదా. చూసారా, 2,10,000 లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీలో అయితే $3,000 తీసుకున్నాం. ఓకే, పోస్ట్ చేయండి. పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేసాం. ఓకేనా, డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. తర్వాత ఏమైంది? కరెన్సీ వాల్యూ అనేది చేంజ్ అయింది అనుకుందాం. చేంజ్ అయింది. ఎగ్జాంపుల్ OB08కి వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. ₹70 ఉంది ఇక్కడ. యాక్చువల్ గా 73 రూపీస్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ 70 రిమూవ్ చేసేయండి. మనం ఎంట్రీ లోన్ తీసుకున్న రోజు ₹70 ఉంది. తర్వాత ఏమైంది? ₹73 అయింది. ఎంటర్ సేవ్. అదొకటే మార్చండి, ఇంకేమొద్దు. సేవ్ చేయండి.
సో ఈ డిఫరెన్స్ వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు లోన్ తీసుకున్నారు 70 రూపీస్, 3000 ఎంత అయింది? టోటల్గా $3000 తీసుకున్నారు, 2,10,000 రూపీస్ అయింది. డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది అనేది తర్వాత ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఒకసారి వెళ్ళండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. లోన్ ఎంత తీసుకున్నారు మీరు? $3,000. 3,000 ఇంటూ 70 రూపీస్ ఎంత అయింది? 2,10,000. కరెక్టే ఉంది కదా? తర్వాత 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 మళ్ళీ మనం లోన్ పే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3,000 ఇంటూ 73 రూపీస్ ఉంది. ఎంత అయింది వాల్యూ అనేది? క్యాల్కులేట్ చేయండి. హలో సార్, హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా? నాకు నెట్వర్క్ ప్రాబ్లం అండి. ఓపెన్ చేయండి. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది చూడండి. డిఫరెన్స్ వాల్యూ ఎంత రావాలి? 2 lakhs. డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 9,000 కదా. సో ఈ 9,000 అనేది మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి. చూద్దాం, రివాలిడేషన్ చేద్దాం. రివాలిడేషన్ టీ కోడ్ చూడండి. S4 HANAలో ఓన్లీ లాస్ట్ టీ కోడ్ ఒకటే చేంజ్ అవుతుంది, మిగతావన్నీ సేమ్. S4 HANA సర్వర్లో FAGL_FC_VAL ఈ టీ కోడ్ ఒకటే చేంజ్ అవుతుంది, మిగతావన్నీ సేమ్ ఉన్నాయండి. సేమ్ ప్రాసెస్. మిగతా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా సేమ్ యాసిడ్ గా ఉంటాయి. వెళ్ళండి. FAGL నేను చెప్తాను. FAGL అండర్స్కోర్
FC underscore VAL FAGL underscore FAGL underscore FC underscore VAL ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఇచ్చారా? నెక్స్ట్ క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్. అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్. కింద డాక్యుమెంట్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. కింద కూడా ఇవ్వండి. మనకి ఇయర్ చేంజ్ అయింది కదా, లాస్ట్ ఇయర్ డేట్ తో పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఇయర్ చేంజ్ అయింది కదా, చూద్దాం. ఇవ్వండి. లాస్ట్ ఇయర్ డేట్ తో పోస్ట్ చేస్తే బాగుండేది. 1 ఇస్తే తీసుకోపోవచ్చు. సరే, ఓకే ఫైన్. ఓకే ఫైన్, నో ఇష్యూ. అలా ఉంచండి. ఆ 1 రిమూవ్ చేసి చెప్తాను, వద్దులే. GL బ్యాలెన్సెస్ కెళ్ళండి. GL బ్యాలెన్సెస్ ఇక్కడ వ్యాలిడేట్ GL అకౌంట్ తీసుకోండి. వ్యాలిడేట్ GL అకౌంట్ తర్వాత కింద GL అకౌంట్ దగ్గర తీసుకోండి. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ ఏం క్రియేట్ చేసాం? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి USD క్రియేట్ చేసాం కదా, USD ఇవ్వండి. ఇచ్చారు కదా. ఒక పంచే న్యూ సెషన్ తీసుకోండి ఒకసారి. FB03కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని అక్కడ పీరియడ్ చూద్దాము. న్యూ సెషన్ FB03 ఎంటర్ చేయండి. వన్ పిక్ అయిందా? ఓకే, వెళ్ళండి. 1 ఇవ్వండి అక్కడ పీరియడ్ కూడా. పోస్టింగ్ దగ్గర 1 ఉంది కదా, అక్కడ ఫస్ట్ లో పీరియడ్ 1. ఓకే, సేవ్ చేయండి ఒకసారి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్. వేరియంట్ నేమ్ కింద కూడా అదే ఇవ్వండి. డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. ఇచ్చారు కదా, సేవ్ చేయండి. ఓకే, లాస్ట్ లో మెసేజ్ చూడండి. వేరియంట్ TA55_TA55 వాస్ సేవ్డ్. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్స్ అని అర్థం. వేరియంట్ అంటే ఇన్పుట్స్ అని అర్థం. ఓకే,
ఒకసారి సేవ్ చేశారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూడండి, $3,000 మనం లోన్ తీసుకున్నాం. ఓకే, ఎంత కరెన్సీ వాల్యూ ఎంత ఉంది మీరు తీసుకున్నప్పుడు? 2,10,000. వినండి, చూడండి, 2,10,000. ఓకేనా? తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది ఈరోజు? 73 రూపీస్ ఉంది. ఒక డాలర్కి 73 రూపీస్ వస్తుంది. డిఫరెన్స్ వాల్యూ 9,000. సరిపోయిందా? మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్. 9,000 ఇదే డిఫరెన్స్ వాల్యూ. కరెక్ట్గా వచ్చిందా లేదా? కరెక్టేనా? కరెక్ట్గా ఉంది, 100% కరెక్ట్గా ఉంది అవుట్పుట్. ఇది అంటే లోన్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఎక్స్చేంజ్ రేట్ వాల్యూస్ ఎంత చేంజ్, డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది అనేది ఈ విధంగా చేస్తారు. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. ఓకేనా? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు ఈ ప్రాసెస్ని. అది నెక్స్ట్ కాన్సెప్ట్. చెప్పమంటారా? రేపు చెప్పుకుందామా? నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తామా, రేపు చెప్తామా? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ చూడండి. రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అనేది చేయాలి. అర్థమైందండి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఎవరు మాకుటి అర్థమైందా మీకు? రివాలిడేషన్ అర్థమైందా? అర్థమైంది సార్. రిమైనింగ్ రాజరత్నం గారు అర్థమైందా? రాజరత్నం, హేమలత గారు, అర్థమైందా? చెరుకూరి మాట్లాడలేదు. వంశీ గారు అర్థమైందా? వీరా గారు మీకు అర్థమైందా? వీరా గారు, వినోద్ గారు, ఓకే ఫైన్, నో ఇష్యూ. సరే, రేపు చెప్తానండి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్. రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. కోటి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. 30 కాన్సెప్ట్స్ కదండి కూడా అప్పటి వరకు అయ్యండి. ఈరోజు 31. ఓకే, ఓకే ఓకే మనకి ఇంకా 30 క్లాసెస్ అనియండి. ఇంకా క్లాసెస్ అవ్వాలంటే మనకి టోటల్గా 70 క్లాసెస్ వస్తాయి. 1 మంత్ పడుతుంది. 1 మంత్ నుండి 1 మంత్ 40 days టైం ఉంది ఇంకా అవడానికి, సిలబస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. అది రేపు మార్నింగ్ క్లాస్ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఫైనాన్స్ ఇంకా 1 మంత్ సార్. సిఓతో కలిపే సార్. సిఓతో కలిపండి. సిఓలో బేసిక్సే చెప్తాను మీకు. సిఓలో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చెప్తాను. సిఓ కూడా మొత్తం నేర్చుకోవాలంటే వీడియోస్ ఇస్తాను. S4 HANAలో చెప్పాను, సిఓ వీడియోస్ ఇస్తాను. ఓకేనా? మనం ఎఫ్ఐ కన్సల్టెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామండి. మీరు సిఓ కూడా నేర్చుకోవాలి, ఎఫ్ఐ సిఓ కన్సల్టెంట్ గా వెళ్ళాలి అంటే కనుక మీరు ఏం చేయాలి? ఎఫ్ఐ సిఓ కూడా వీడియోస్ ఇస్తాను. సిఓలో ఒక 9 టాపిక్స్ ఉంటాయి. అవన్నీ వీడియోస్ ఇస్తాను. అవి చూస్తే మీరు సిఓ కూడా నేర్చుకోవచ్చు. అంటే ఎఫ్ఐకి రిలేటెడ్ అయ్యే సిఓ టాపిక్స్ సార్ అన్నయ్య. నేను చెప్పేవన్నీ కూడా సిఓలో బేసిక్స్ చెప్తాను. సిఓలో బేసిక్స్ అంటే ఏంటి? కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చెప్తాను. మీకు అడిషనల్ గా కావాలనుకోండి, సిఓ సంబంధించిన మొత్తం కావాలనుకోండి, వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాను. 1 minute.
S4 HANAలో చెప్తున్నాను. S4 HANA సర్వర్లో చేస్తున్నాము. అవి 1 మినిట్. S4 HANA ఎప్పుడు చెప్తారు సార్ మాకి? మీకు నేను ECC సర్వర్లో చెప్తున్నానండి. S4 HANA వీడియోస్ ఇస్తాను. S4 HANA కూడా లైవ్ లో వినాలంటే కనుక మీకు ఏదైనా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కావాలంటే యాడ్ చేస్తాను. మీరు ECC నేర్చుకున్నా HANA నేర్చుకున్నా సేమ్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేశారు. సో ఏమవుతుంది, లాస్ట్ ఒకటి కూడా చేంజ్ అవుతుంది, మిగతావన్నీ సేమ్. ఫస్ట్ ఈసీసీలో ప్రాపర్ గా ఒక 2 కంపెనీ కోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేయాలి. తర్వాత S4 HANA ఏంటంటే వీడియోస్ ఇస్తాను, ఆ వీడియోస్ చూసి చేయాలి. మీకు దానికి దీనికి పెద్ద చేంజెస్ లేవండి. 90% రెండు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. బోత్ ఆర్ సేమ్. 90% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. బోత్ ఆర్ సేమ్. లేదు S4 HANA వీడియోస్ కాదు, లైవ్ క్లాసెస్ వింటానంటే ఏదైనా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు యాడ్ చేస్తాను మిమ్మల్ని. మంత్లీ 2 months కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది S4 HANA కూడా, వాటిలో మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీ ఇష్టం, బట్ అవసరం లేదు. ఈసీసీ నేర్చుకుంటే చాలా S4 HANA కూడా వచ్చేస్తుంది. ఈసీసీ నేర్చుకుంటే మీకు S4 HANA కూడా వస్తుందండి. అది మీరు చూడండి. ఫారెన్ కరెన్సీ మీరు ఇప్పుడు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ నేర్చుకుంటున్నారు అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ లో ఒక స్టెప్, ఓన్లీ 1 T కోడ్ మాత్రమే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని సేమ్. సో మీరు సపరేట్ గా మళ్ళీ S4 HANA నేర్చుకోవాలంటే నేర్చుకోండి, వీడియోస్ ఇస్తాను. లేదు ఓన్ గా మళ్ళీ లైవ్ క్లాసెస్ వింటానంటే ఏదైనా బ్యాచ్ ఉన్నప్పుడు మేము మీకు యాడ్ చేస్తాను. చాట్ బాక్స్ లో CO వీడియోస్ ని చూడండి కావాలంటే ఎవరన్నా. ఇప్పుడేం వద్దండి, CO ఇప్పుడేం టచ్ చేయకండి. తర్వాత ఎప్పుడు కోర్స్ అయిన తర్వాత చేయండి, COకి వెళ్ళకండి. ఆ CO కనుక ఇప్పుడు చూసారంటే మాత్రం మీకు అంటే ఈజీగానే ఉంటుంది, బట్ అవసరం లేదు. CO తర్వాత చేయండి. ఈసీసీలో చేసినా S4 HANAలో చేసినా CO ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఒక 5% 10%, బట్ CO వీడియోస్ అనేవి చాట్ బాక్స్ లో ఉన్నాయి, చూడండి. ఓకేనా? మీరు డౌన్లోడ్ ఈ ప్లేలిస్ట్ లో యాడ్ అవుతూ ఉంటాయి మీకు ఇవన్నీ. మళ్ళీ నేను కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈసీసీ వీడియోస్ అండ్ S4 HANA వీడియోస్ అవన్నీ కూడా ఒక ఆర్డర్ లో ఫామ్ చేసి ఉన్నాయి. ఫామ్ చేసి అన్ని మీ మెయిల్ కి ఫార్వర్డ్ చేస్తాం. మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి అవన్నీ కూడా. క్లియరా? లైఫ్ లాంగ్ ఉంటాయి. సిలబస్ కాపీలో మీకు ఏమైతే చెప్తానో అని చెప్పానో అవన్నీ చెప్తాను. వీడియో బేస్డ్ లెర్నింగ్ కొన్ని ఉన్నాయి, ఆ వీడియో బేస్డ్ లెర్నింగ్ అన్ని మీరు ఓన్ గా నేర్చుకోవాలి. మీకు సిలబస్ కాపీలో టోటల్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 80 టాపిక్స్ ఉన్నాయి కదా. 80లో అప్రాక్సిమేట్లీ నేను 70 టాపిక్స్ నేను చెప్తాను, మీరు కొన్ని ఓన్ గా నేర్చుకోవాలి. 1 2 3 4 5 6 7 8 టాపిక్స్ అనేవి మీరు ఓన్ గా నేర్చుకోవాలి. మిగిలినవన్నీ నేను చెప్తాను. 70 టాపిక్స్ నేను చెప్తాను, ఒక 8 టాపిక్స్ మీరు ఓన్ గా నేర్చుకోవాలి. ఓకేనా? క్లియరా? అండ్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, 1 or 2 మెంబర్స్ ఉన్నారు. పే చేయాల్సిన వాళ్ళందరూ పే చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.